సికింద్రాబాద్లోని గాంధీనగర్ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఫ్యూచర్లో ఎలాంటి కేసు పెట్టకుండా ఉండేందుకు బాధితుడి నుంచి ఏకంగా ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు తొలి విడతలో 50,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఫిర్యాదుపై స్పందించి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలయ పన్ని ఎస్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే లంచం తీసుకోవడంపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్లోని గాంధీనగర్ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 50,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఫ్యూచర్లో ఎలాంటి కేసు పెట్టకుండా ఉండేందుకు బాధితుడి నుంచి ఏకంగా ₹1,00,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు తొలి విడతలో 50,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే లంచం ఇవ్వడం లేని బాధితుడు ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదుపై స్పందించి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని మరి ఎస్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే లంచం తీసుకోవడంపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ వి నరసింహులు గారి మీద ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా ట్రాప్ అయ్యాడు. 50,000 క్యాష్ తీసుకుంటూ ట్రాప్ అయ్యాడు. యాక్చువల్లీ ₹1,00,000 డిమాండ్ చేశాడండి. అవుట్ ఆఫ్ 1,00,000 50,000 పార్ట్ పేమెంట్ ఇస్తుండగా పట్టుకున్నాము. ఇందులో విషయం ఏంటంటే కంప్లైనెంట్ మీద 11/6/2026 నాడు ఇక్కడ కేసు రిజిస్టర్ అయ్యిందండి. ఈ కేసులో గాను ఆయనకు నోటీస్ ఇవ్వడానికి గాను ఫర్దర్ హరాస్మెంట్ చేయకుండా దాన్ని ఇచ్చేయడానికి గాను ₹1,00,000 డిమాండ్ చేశారు ఎస్ఐ నరసింహులు గారు. 11/6 నాడు కేసు అయింది. 14 నాడు డిమాండ్ చేశారు. సో ఈరోజు మన పరమేశ్వరాలయం ఆపోజిట్లో ఈయనతో 50,000 కంప్లైనెంట్తో 50,000 తీసుకుంటున్నాగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. క్యాష్ కూడా రికవరీ. కంప్లైంట్ నేమ్ ఏంటి మీకు ఎట్లా? కంప్లైంట్ పేరు సంజీవ్ సింగ్ ఠాకూర్ అండి. ఆయనది ఒక పర్స్యూట్ డాటా సిస్టమ్ అనేసి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో ఆయనకు వాళ్ళ బ్రదర్కి ఇద్దరి మధ్య సమ్ డిస్ప్యూట్స్ నడుస్తుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈయన అక్కడ పోయి గొడవ చేశాడు కంప్లైంట్. దాని మీద ఈయన మీద కేసు రిజిస్టర్ అయింది. సో అందులో భాగంగా ఆయనకు నోటీస్ ఇవ్వడానికి గాను ఫర్దర్ హరాస్మెంట్ చేయకుండా సాఫ్ట్గా చార్జ్ షీట్ దీంట్లో సిఏ గారు కూడా ఏమైనా సంబంధం ఉందా? అది వెరిఫై చేస్తున్నాం అండి. ఇంకా ఇప్పుడే వచ్చాం కదా, వెరిఫై చేస్తున్నాం.